నమస్కారం వవియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. రెండవ రోజు దేవత ఆహ్వానము, ధ్వజారోహణము నిర్వహించిన అర్చకులు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో మీడియా సమావేశం నిర్వహించిన ఎంపీటీసీల ఫోరం కార్యనిర్వహణ అధ్యక్షులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేదే లేదన్న దేవి రవీందర్. ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కోటమైసమ్మ దేవాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించిన బీజేపీ నాయకులు. ఎంపీ రఘునందన్ రావుపై ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్న నందన్ గౌడ్, బండారు మహేష్. రామేంపేట మున్సిపాలిటీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య. శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ హనుమాన్ మందిరం నుంచి ఓల్డ్ బస్టాండ్ భవానీమాత కమాన్ వరకు ర్యాలీ నిర్వహించారు భక్తులు. శివాజీ యొక్క ప్రత్యేకతను తెలుపుతూ వారి ఆశయ సాధనకు ప్రతి హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. శివాజీ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ హనుమాన్ మందిరం నుంచి ఓల్డ్ బస్టాండ్ భవానీమాత కమాన్ వరకు ర్యాలీ నిర్వహించారు భక్తులు. అనంతరం వారు మాట్లాడుతూ శివాజీ యొక్క ప్రత్యేకతను తెలుపుతూ వారి ఆశయ సాధనకు ప్రతి హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మధ్యయుగంలో హిందూ మత ధర్మాన్ని పరిరక్షించిన ఘనత శివాజీకి దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. అలాగని ఆయన హిందూ మత దురాభిమాని కూడా కాదు. ఇతర మతాలను గౌరవించి ఆదరించారు. నిజాం షాహీల ప్రతినిధి అయిన శివాజీ తండ్రి షాహాజీ మొఘలులకు వ్యతిరేకంగా అనేక సార్లు పోరాటం చేశారు. అయితే తన ఆదేశాలు ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్రావ్ అనే మరాఠీ వీరుని నిజాం నవాబు హత్య చేయించడంతో వారితో వైరాన్ని పెంచుకుని తిరుగుబావుట ఎగరవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నంది పలికాడు. ఈ కాలంలో శివనేర్ కోటలో శివాజీకి జిజియాబాయి జన్మనిచ్చింది. ఫిబ్రవరి 19, 1627 వైశాఖ శుక్ల తదియనాడు పుట్టిన కుమారుడికి తాను ఆదరించే శివై పార్వతి పేరు కలిసొచ్చేలా శివాజీ అని నామకరణం చేసింది. छत्रपती शिवाजी महाराज की जय. आज संगारेड्डीमध्ये बायपास साईबाबा चौकमध्ये शिवाजी महाराजांची जयंती साजरी करीत आहोत आम्ही. आज 396 शिवाजी महाराजांची जयंती आहे. संपूर्ण देशात जगात श्रीमंत छत्रपती शिवाजी महाराजांची जयंती साजरी करत आहोत आम्ही. सगळ्यांना माझ्याकडून छत्रपती शिवाजी महाराजांच्या शुभेच्छा. धन्यवाद. ప్రజలకి తెలంగాణ మరియు సంగారెడ్డి పట్టణ ప్రజలకు శివాజీ మహారాజ్ 396వ జయంతి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు శివాజీ చౌక్లో రాబో రోజుల్లో నెలకొల్పుతున్నటువంటి ఆ మహారాజు యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరగబోతుంది. ఆ ప్రదేశంలో ఈరోజు 396వ జయంతి ఉత్సవాలని ఎంతో ఘనంగా మనం నిర్వహించుకుంటున్నాం. యావత్ హిందూ జనానికి ఆరాధ్య దేవుడైన ఆ శివాజీ మహారాజ్ హిందూ ఏ విధంగా అయితే ఔరంగజేబు ఈ మొహమ్మదీయుల నుంచి హిందువులను ఏ విధంగా మొఘలుల సామ్రాజ్యం నుండి హిందువులను ఏ విధంగా కాపాడో మనకందరికీ తెలిసిన విషయమే. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక కోటమైసమ్మ దేవాలయం వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు నందన్ గౌడ్, బండారు మహేష్, ములుగుమండల బీజేపీ పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎంపీ రఘునందన్ రావుపై ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక కోటమైసమ్మ దేవాలయం వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు నరేందర్ గౌడ్, బండారు మహేష్, ములుగు మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావుపై ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతాప్ రెడ్డి గురించి గజ్వేల్ ప్రజలకు తెలియంది ఏమీ లేదని, 2009 నుంచి నువ్వు చేసిన రాజకీయాలు ఇవన్నీ ఇక్కడ వరకు వచ్చావు, ఏం సంగతి, రాజకీయాల బ్రోకర్ లాగా చెలామణి అవుతూ వేల కోట్ల రూపాయలు దండుకున్న నువ్వు రఘునందన్ రావుపై మాట్లాడడం సిగ్గుచేటని, ఎంపీ రఘునందన్ రావుపై మాట్లాడే నైతిక హక్కు ప్రతాప్ రెడ్డికి లేదన్నారు.
తూప్రాన్ మున్సిపాలిటీలో 3 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపించిన నువ్వు కోటమైసమ్మ గుడి వద్దకు రావాలని ఛాలెంజ్ చేశారు. నువ్వు కానీ మేము కుటుంబం దేవాలయం ముందు నుంచి చెబుతున్నాను. ఇక్కడికి వచ్చి దేవాలయం ముందు ఒట్టు తినాలని, ఒకవేళ తాము కూడా దేవాలయం ముందు వచ్చి ఒట్టు తిని బహిరంగ చర్చకు సిద్ధమని, ఇప్పటి వరకు ప్రతాప్ రెడ్డి వేల కోట్ల రూపాయలు దండుకున్నాడని, నీకు ఎంత డబ్బు సంపాదించినా ఇంకా డబ్బు మీద ఆశ పోలేదన్నారు. ప్రజల్లో అనునిత్యం ఉండే నాయకుడు రఘునందన్ రావును చూసి ఓర్వలేక విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. రాబోయే కాలంలో టీఆర్ఎస్ నాయకులపై కార్యకర్తలపై ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతామని, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సవాలుకు తాము సిద్ధమని, నువ్వు సిద్ధమా? చైర్మన్ పదవి కోసం నాయకులను అమ్ముకున్నది నువ్వు, ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయని క్యాంపు రాజకీయానికి వచ్చి నువ్వు ఫోన్ చేయలేదా రఘునందన్ రావుకు అని ప్రశ్నించారు. ఏదేమైనా బీజేపీ పార్టీపై నాయకులపై అనవసరంగా వ్యాఖ్యలు చేస్తే బహిరంగంగా నీకు ప్రజల మధ్యని బుద్ధి వచ్చేలా చేస్తామని, నువ్వు ఎప్పుడు ఎమ్మెల్యేగా నిలిచినా ఓడిపోయావు, కానీ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న చరిత్ర నీది. కాబట్టి ఖబర్దార్ ప్రతాప్ రెడ్డి. బీజేపీ నాయకులపై గాని కార్యకర్తలపై గాని అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం నీ గోరి కడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నందన్ గౌడ్, బండారు మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బండారి మహేష్, భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గం. మొన్నటి రోజున గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులైనటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి మా మెదక్ పార్లమెంట్ సభ్యులైనటువంటి రఘునందరావు గారి మీద ఇలా ఆధారాలు లేని ఆరోపణలు చేసిండు. ఆయన ఏం మాట్లాడిండో, తూప్రాన్లో గెలిచినటువంటి 3 అభ్యర్థులు ఒక్కరికి 1 కోటి రూపాయల చొప్పున అమ్ముకున్నాడు అని చెప్పేసి మాట్లాడి దాన్ని ఇంకా జబ్బలు జరుచుకుంటా గజ్వేల్లో ఉన్నటువంటి కోటమైసమ్మ కాడికి వచ్చి తీసుకోలేదని చెప్పేసి ప్రమాణం చేయాలని మాట్లాడుతున్నాను. ఇలా నేను ఈ ప్రతాప్ రెడ్డికి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇలా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇలా తీసుకున్నాడు అని చెప్పేసి నీ దగ్గర ఆధారాలు ఉంటే, మేము ఇదే కోటమైసమ్మ దగ్గర ఉన్నాం ప్రతాప్ రెడ్డి, నువ్వు ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి ఇదే అమ్మవారి సాక్షిగా నువ్వు ప్రమాణం చేసి ఖచ్చితంగా తీసుకున్నాడు అని చెప్పేసి ప్రమాణం చేసి చెప్పు. ఇలా అడ్డగోలుగా నోటికి ఏ దొరుకుతుంది మాట్లాడితే, ఇలా వార్డు మెంబర్ గెలివినోడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. సిగ్గుండాలే. ఇలా ప్రతాప్ రెడ్డి వెనకడ ఒక సామెత ఉండే, ఎందుకు కుట్టినవరా వంకరోడా అంటే చక్కగా ఉన్నవాడు ఎక్కిరిచి చదువుకోని చెప్పేసి అన్నమాట. ఇలా నువ్వు ఎందుకు ఏం మాట్లాడుతున్నావో, ఇలా గజ్వేల్ నియోజకవర్గంలో భారత్ మాతాకి జై. నిన్న మున్సిపల్ ప్రమాణ స్వీకారం రోజున గజ్వేల్లో ప్రతాప్ రెడ్డి మరి మత్తులుని మాట్లాడిండా, మరి ఏజ్ అయిపోయి మాట్లాడిండా తెలియదు, కానీ రఘునందన్ రావు గురించి పిచ్చి కూతలు కూర్చుండు. ఒకటే చెప్తున్నా ప్రతాప్ రెడ్డి గారికి, నువ్వు గజ్వేల్లో చేసిన అరాచకాలు అంతో ఇంత కాదు. నువ్వు నీ చరిత్ర చెప్పాలనుకుంటే గత టీడీపీ నుంచి కేసీఆర్ 2014లో పోటీ చేయడానికి వచ్చినప్పుడు కేసీఆర్ మీద పోటీ చేస్తే నేను కేసీఆర్ను ఊడగొడతా అనే ఒక హైప్ క్రియేట్ చేసి ఆంధ్రోళ దగ్గర 20 నుంచి 30 కోట్ల రూపాయలు నీకు ఇక్కడ పంపించారు. దాని తర్వాత మళ్ళీ అదే తీరుతో గురించి మాట్లాడితే చాలా, ఎందుకంటే ఎట్లుంటుంది అంటే గజ్వేల్ రాజకీయాలు ప్రతాప్ రెడ్డి గురించి మాట్లాడేంత ఇట్లా మనిషి కాదు ఆయన. మా పార్లమెంట్ సభ్యుడి గురించి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే ఆయన 3 కోట్లు తూప్రాన్లో తీసుకున్నాను మాట్లాడతారు. అదే క్యాంపులో నేనున్నా, ఏది మొన్న చేసిన క్యాంపులో మేము ఉన్నాం. 3 కోట్లు అని తీసుకున్నా అని చెప్తున్నావు కదా, మరి ఏడ నిరూపిస్తావు? ఒకసారి నువ్వు అన్నావు కదా కోటమైసమ్మ కాడికి వచ్చి మేము వచ్చినాం, మా ఎంపీ గారిని 10 నిమిషాల్లో పిలుస్తాం వీడికి అన్న రాయే. మరి ప్రతాప్ రెడ్డి వస్తాడట, 3 కోట్లు ఏడిచ్చిండు, ఒకసారి ప్రతాప్ రెడ్డిని అడుగుదామని ఇది పిలిపిస్తాం మా ఎంపీ గారిని. సిగ్గుండాలే. ఏమన్నా నైతిక హక్కు ఉందా నీకేమన్నా? రాజకీయ విలువలు ఉన్నాయా? 2009లో ఆ రోజు ఎలక్షన్ రెడ్డిని ముంచిన వ్యక్తివి నువ్వు. 2014లో నీ ఎంపడ నేనే ఉన్నా. 2014లో ప్యాకేజీలు తీసుకొచ్చుకుంది నువ్వు. మొన్న ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో వెంకట రామరెడ్డి దగ్గర నువ్వు ఎన్ని డబ్బులు తీసుకున్నావు గజ్వేల్ ప్రజలకు తెలుసు, మెదక్ పార్లమెంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఎరక. పైసలు తెచ్చుకునే హక్కు నీకుంది. నువ్వు ఎందుకంటే అందరు అనుకుంటారు పాపం ప్రతాప్ రెడ్డి ఓడిపోతుంది. ప్రతాప్ రెడ్డి 2009 ఆస్తులు ఎన్ని? మెదక్ జిల్లా మాసేపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి కొబ్బరికాయలు కొట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మెదక్ జిల్లా మాసేపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి కొబ్బరికాయలను కొట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తూప్రన్ ఖండధర్మ జాగరణ ప్రముఖ టైలర్ పోచయ్య మరియు గ్రామ సర్పంచ్ శోభా నరసింహారెడ్డి మాట్లాడుతూ శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర, సాహసాలు మరియు అతని పరిపాలనా విధానాలను గుర్తు చేసుకున్నారు. శివాజీ మహారాజ్ 16 ఏళ్ల వయసులోనే తోర్నకోటను స్వాధీనం చేసుకుని రాజ్గఢ్, కొండన, పురందర్ కోటలను గెలుచుకున్నారన్నారు. అతను గిరిల్లా యుద్ధ చరిత్రలో నిష్ణాతులని, ఆదిల్ షా, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యాలను మిరుపుదాడులతో విస్తుపోయేలా చేశారన్నారు. 1674 జూన్ 6న రాయ్గఢ్ కోటలో ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకుని స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని ప్రకటించారు. ఈ వేడుకలలో ఛత్రపతి శివాజీ యూత్ మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శివాజీ మహారాజ్ యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. శివాజీ మహారాజ్ యొక్క జీవితం మరియు సాహసాలు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. ఈరోజు శివాజీ ప్రతి ఒక్కరూ ఈ దేశభక్తిని అవలంబించాలని కోరుతున్నాం. భారతదేశము పుణ్యభూమి, మోక్షదాయిని, రత్నగర్భ, ఎందరో వీరులు త్యాగులు జన్మించిన సనతనము హవిభాజము సుసంపన్నమైన హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని రక్షించుటకు శతాబ్దాల పర్యంతం పోరాటం చేసిన చరిత్ర మనకున్నది. ఆ పోరాటంలో సమర్థ రామదాస్ స్వామి శిష్యుడైనటువంటి దాదాజీ కొండదేవ్, భక్త తుకారాం గురువుల మార్గదర్శనంలో 1674 సంవత్సరంలో సంపూర్ణ హిందూ సమాజాన్ని సంఘటితపరిచి విధేయ విద్రోహకర శక్తులను దేశం నుండి పాల్దోళ్లకు కృషి చేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. 276 యుద్ధాలు చేసి విజయ పరంపర కొనసాగించి జ్యేష్ఠ శుక్ల 1674 సంవత్సరంలో సంపూర్ణ హిందూ సమాజం మన కుప్లపల్లి గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన యువకులకు, స్కూల్ పిల్లలందరికీ సార్లకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం ఏ రోజైతే శివాజీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నామో ఆ రోజు నుంచి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం. ఈరోజు ఫిబ్రవరి 19 రోజు, ఈరోజు మంచి రోజు కాబట్టి మనం ఈరోజు ఛత్రపతి శివాజీ గారికి జయంతి చాలా అద్భుతంగా చేసుకొని ఈరోజు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోవడానికి మనం ఈరోజు ముందుకైనాం. కాబట్టి ఇదే అండగా పెద్ద మనుషులందరూ మన అందరికీ అండగా ఉండి మళ్ళీ వచ్చేసరి వరకలా మన సర్పంచ్ చెప్పినట్టుగా వచ్చేసరి వరకలా మన విగ్రహాన్ని ఎంతో ఘనంగా ప్రదర్శించుకొని మనమందరం ఒక హిందూ సనాతన హైందవ ధర్మానికి ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పి ఈరోజు మన కోసం శివాజీ ఏం చేసిందో. ఛత్రపతి శివాజీ గారి సుమారుగా 400 సంవత్సరాలు, 396 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు జయంతిని వేడుకలు మనం కొప్పలపల్లి గ్రామంలో నిర్వహించుకున్నాం. అదేవిధంగా ఇక్కడ శివాజీ యూత్ అసోసియేషన్ మరియు మొత్తం టోటల్ గ్రామ యూతర్లందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా మన ధర్మాన్ని పాటించడము ముఖ్యమనేది వీళ్ళ ద్వారా మనందరికి కూడా విలేజ్ అందరికి కూడా సూచనలు ఇస్తున్నారు. చాలా సంతోషమైనటువంటి సంప్రదాయం ఇది. ఈరోజు శివాజీ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి కాదు, ఎంతో మందికి శక్తినిచ్చినటువంటి యోధుడు, మహావీరుడు. ఆయన సొంతంగా ఒక గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేసుకొని, గెరిల్లా అంటే తనకు తనుగా ఒక సైనిక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. మన హిందూ సమాజాన్ని, హిందూ సాంప్రదాయానికే ఒక ముఖ్యమైనటువంటి దారి చూపినటువంటి వ్యక్తి. మనం ఎన్ని రోజులకున్నా మరవలేనటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు మన కొప్పులపల్లి గ్రామంలో నిజాంపేట మండల వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట కేంద్రంలోని నూతన స్థానిక బస్టాండ్
నిజాంపేట మండల వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో గురువారం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు అలాగే శ్రీనివాస వైన్స్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఛత్రపతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నిజాంపేట మండల వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో గురువారం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు అలాగే శ్రీనివాస్ వైన్స్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఛత్రపతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజును చరిత్రలో స్ఫూర్తిదాయకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన 17 సంవత్సరాల వయసులోనే భవానీమాత ఖడ్గంతో హిందుత్వంపై నీడలు కమ్మిన సమయంలో విదేశ దురాక్రమణదారుల నుంచి హిందుత్వాన్ని భారతదేశాన్ని రక్షించుకోవడానికి ఆయన చేసే కృషి ఫలితం ఎంతో ఉందన్నారు. భారతదేశంలో భారతీయులంతా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అల్లిమిటి నరేందర్, ఉప సర్పంచ్ గేరిగంటి బాబు, గ్రామస్తులు కొమ్మట బాబు, లక్ష్మణ్, శివప్రసాద్, కిషోర్ గౌడ్, కిషన్ గౌడ్, జాలా పోచయ్య, పంజాబ్ బాబు, సుధాకర్, పర్షా గౌడ్, శ్రీకాంత్, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్, రాజు, మధు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్క హిందూ ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు హిందుత్వం కోసం తన ప్రాణాలని సైతము పరంగా పెట్టి హిందుత్వ రక్షణ కోసము పాటుపడిన మహోన్నతమైన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. కావున ప్రతి ఒక్కరికి హిందూ బంధువులందరికీ ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో కూడా పాలకవర్గ ఆధ్వర్యంలో నిజాంపేట మండల కేంద్రంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై భారత్. హిందూ బంధువులందరికీ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు నిజాంపేట మండల కేంద్రంలో ఈ ఛత్రపతి విజయం ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు మా పాలకవర్గం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జయంతి రోజున నిజాంపేట ప్రజలకు మా పాలకవర్గానికి ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. శివాజీ జయంతి సందర్భంగా శ్రీనివాస వైన్స్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. తూప్రన్ మండలం కిస్టాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని విగ్రహదాత గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తనయుడు వంటేరు విజయవర్ధన్ రెడ్డి, సర్పంచ్ హిమబిందు శ్రీశైలంతో కలిసి ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ 396వ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు వంటేరు విజయవర్ధన్ రెడ్డి తెలిపారు. తూప్రన్ మండలం కిస్టాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని విగ్రహదాత గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తనయుడు వంటేరు విజయవర్ధన్ రెడ్డి, సర్పంచ్ హిమబిందు శ్రీశైలంతో కలిసి ఆవిష్కరించారు. ఛత్రపతి శివాజీ 396వ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు వంటేరు విజయవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. హిందూ ధర్మం కోసం, స్థాపన కోసం శివాజీ మహారాజ్ చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని, చెడుకు పూర్తిగా విస్మరించి మంచి కోసం, దేశ సంరక్షణ కోసం ప్రతి పౌరుడు ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హిమబిందు శ్రీశైలం, ఉప సర్పంచ్ రవి, మాజీ జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ సంతోష్ రెడ్డి, మల్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, మాజీ ఉప సర్పంచ్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఇస్లాంపూర్ మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి, శివాజీ యూత్ సభ్యులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. శివాజీ విగ్రహం ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి జెడ్పీటీసీ గారు, అదేవిధంగా గ్రామ క్లబ్ సిటిజన్ హిమబిందు శ్రీశైలం గారు, అదేవిధంగా ఎక్స్-ఎంపీటీసీ సంతోష్ రెడ్డి గారు, ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా శ్యామ్ గారికి, అదేవిధంగా మన మల్కాపురం సర్పంచ్ గారు అంజన గారికి ఎంతో పోరాటం చేసి చాలా మంది దగ్గరికి తిరిగి ఎంతో శ్రమోడ్చి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మనం విగ్రహం ఏర్పాటు చేసుకోవడంతోనే మన పని అయిపోదు. విగ్రహం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? మనము వాటిని స్ఫూర్తిగా తీసుకోవడం. స్ఫూర్తిగా అంటే స్పెషల్గా శివాజీ విగ్రహాలు ఎక్కడైనా మీరు ఎక్కడ అంటే చాలా గ్రామాల్లో గజ్వెల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి మా వంతుగా మా నాన్నగారు దాదాపు అన్ని విగ్రహాలకు కూడా మా వంతుగా మా ఎంత శక్తితో కొంత సాయం చేస్తూ ఉన్నాం. అయితే దీనికి ఎందుకు సహకరిస్తూ ఉన్నామంటే స్పెషల్లీ యువకులు అన్ని గ్రామాల్లో కూడా
మద్యానికి బానిస కాకుండా, అదేవిధంగా వారిని చూసి ధైర్యం, అంటే వాళ్ళ దగ్గర అన్ని కోల్పోయినా కూడా చివరి వరకు కూడా పోరాటం చేస్తూ సనాతన ధర్మాన్ని, అదేవిధంగా న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో శివాజీ గారు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో దాన్ని కూడా మనందరం ఆదర్శంగా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యువకుని కోరుతా ఉన్నాను. మీ అందరు యువకులను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఇదే కృష్ణాపూర్ వేదికగా నెక్స్ట్ 10 to 15 డేస్లో మేము ఒక క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేద్దామని యువకుల కోసం, అంటే ఇక్కడే కాదు, ఉమ్మడి తూప్రాన్ మండలాన్ని అదేవిధంగా. కాకపోతే హిందుత్వానికి మత కులాలకన్నిటికీ అతీతంగా శివాజీ అనేది ఒక నిదర్శనం. ఆ విధంగానే మనం కూడా ముందు శివాజీని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నా. దీన్ని శివాజీ విగ్రహాన్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం ఎంత సంతోషంగా ఉందో, ఇంకా జనం ఎక్కువ రాకపోవడం అంత బాధగా ఉంది. ఎందుకంటే ఇది కొటేషన్ కరెక్ట్ కాలేదు, దానివల్ల కొంచెం నర్వస్గా ఉన్నారు. లేకపోతే దీన్ని ఎంతో ఇంకా వైభవంగా చేయాలని ఉండే, దాన్ని ఎంతో వరకు చేయలేము. మెదక్ జిల్లాలోని కొల్చార మండల వ్యాప్తంగా శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన కొల్చారంలో యువజన సంఘాలు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శివాజీ విగ్రహ ఏర్పాటుకు స్థానిక బుడ్రాయి వద్ద గురువారం భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండల వ్యాప్తంగా శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన కొల్చారంలో యువజన సంఘాలు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శివాజీ విగ్రహ ఏర్పాటుకు స్థానిక బొడ్రాయి వద్ద గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దేవన్న గారి శేఖర్, మాజీ సర్పంచ్ కరెంటు రాజాగౌడ్లు మాట్లాడుతూ యువకులు విశేష కృషి చేసి గ్రామ పెద్దలను ఏకతాటిపై నిలిపి శివాజీ విగ్రహ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించడం సంతోషంగా ఉందన్నారు. ఇట్లే ప్రతి అభివృద్ధి పనిలో గ్రామ పెద్దలు, యువకులు కలిసికట్టుగా ముందుకు సాగుతూ అభివృద్ధి చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. పైతర, అప్పాజిపల్లి గ్రామాల్లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ విగ్రహానికి కొల్చార మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పైతర సర్పంచ్ యాబన్నగారి రవితేజారెడ్డి, సర్పంచ్ నాయని వెంకట్ గౌడ్ గజని ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాయని వెంకట్ గౌడ్ గజని మాట్లాడుతూ హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషి చేసి పోరాడిన యోధుడు శివాజీ ఆశయ సాధనకు యువత కృషి చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువత శివాజీ అడుగు జాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చలం నర్సింహులు, వార్డు మెంబర్ సదాల నర్సింహులు, రామాంజం, వీరేశం, కన్నెబోయిన శరత్, యువజన నాయకులు చింతల సురేందర్, తిమ్మకపల్లి సుధాకర్, కదూరు కుమార్, అతినారం ప్రభాకర్, తిమ్మకపల్లి దుర్గాప్రసాద్, చింతల నాగరాజు, కోరంపల్లి సాయి కుమార్, జోగు రాజశేఖర్, కన్నెబోయిన అశోక్, పీతిరి రవి, ఛత్రపతి శివాజీ సంఘం సభ్యులు పాల్గొన్నారు. గజ్వెల్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీటీసీల ఫోరం కార్యనిర్వహణ అధ్యక్షులు దేవి రవీందర్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్న వాళ్ళం మేము. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేదే లేదన్నారు. గజ్వెల్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీటీసీల ఫోరం కార్యనిర్వహణ అధ్యక్షులు దేవి రవీందర్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్న వాళ్ళం మేము. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడం. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే ముంపు గ్రామాల్లోకి హరీష్ రావు వచ్చి ప్రచారం చేస్తే మీ బండారం బయటపడి ప్రజలు ఓట్లు వేయరని తెలుసుకుని పర్మిషన్ తీసుకుని ముంపు గ్రామాల్లో ప్రచారం నిర్వహించడానికి వస్తే బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగి ఉల్టా బీఆర్ఎస్ నాయకులపై కేసులు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను పక్కన పెట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడం. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాడుతూనే ఉంటాం. అరచకాలు మాని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉంటే గజ్వెల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులపై ఎన్ని కేసులు అయ్యాయో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల కాలంలో అక్రమంగా బీఆర్ఎస్ నాయకులపై ఎన్ని కేసులు పెట్టించారో చర్చకు సిద్ధమా అని నాపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఏం సాధించారు, బొక్కబోర్ల పడ్డారు. మీరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టిస్తూ అక్రమ కేసులు పెడుతూ ఆనందపడుతున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు కిరణ్ కుమార్ చారి, బచ్చలి మైపాల్, నరసింహారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నగేష్, శివకుమార్, భాస్కర్, రామరెడ్డి, పెంటారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు. మీ బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో మేము భయపడం. 2.5 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు
అధికారులను అడ్డం పెట్టుకొని అటు రాష్ట్రంలో కావచ్చు, ఇటు నియోజకవర్గంలో కావచ్చు, అధికారులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టిస్తూ ఆనందపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, నిజంగా మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పుర్రి. మేము అడుగుతున్నాం, ప్రజల పక్షాన మేము కొట్లాడుతున్నాం, మీరు పనులు చేస్తలేరని చెప్పి. మీరు ప్రజలలోకి వెళ్ళి పనులు చేసి మాట్లాడండి. ఎన్ని రోజులు అక్రమ కేసులు పెట్టిస్తారు? అక్రమ కేసులు పెడితే చట్టం ఉంది, చట్ట ప్రకారం మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. రాజ్యం మీ చేతిలో ఉందని చెప్పి అక్రమ కేసులు పెడుతున్నారు కావచ్చు, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మా చేతిలో ఉంది. ఆ రాజ్యాంగం ద్వారా మీ అక్రమ కేసుల్ని ఏ విధంగా ఎదుర్కోవాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు. నేనేం చెప్పదలుచుకున్నా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను ముందే చెప్పిన, గజ్వేల్లో ముచ్చటగా 3వ బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది అని చెప్పినాం. నీ చిల్లర చేష్టలతోనే 1-2 సీట్లు గెలిచినవేమో R&R కాలనీలో హరీష్ అన్నది మీటింగ్ పెట్టనీయకుండా. కానీ గజ్వేల్ మున్సిపల్లో ముచ్చటగా 3వ బీఆర్ఎస్ జెండా ఎగిరింది. నువ్వు అధికారులను అడ్డం పెట్టుకొని ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా, ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కానీ మున్సిపల్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి అధికార పీఠాన్ని కట్టబెట్టారు. అది కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, హరీష్ రావు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం. నిజంగా ప్రజల చేత మంచి చేసి మన్నలు పొందాల తప్పే ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టి మీరు బెదిరించాలనుకుంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు. రాజ్యం ఇంకో 2.5 సంవత్సరాలు నీ చేతిలో ఉంటుంది కావచ్చు, తర్వాత మిగతా వాళ్లకు అవకాశం వస్తుంది. మిగతా వాళ్లకు అధికారం చేతిలోకి వచ్చినప్పుడు మీ మీద కూడా ఇలాగే అక్రమ కేసులు పెడితే ఎలా ఉంటుందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మీరు ఎంపీపీ ఎన్నికలలో మా మీద అవిశ్వాస తీర్మానం పెట్టినావు. ఏం సాధించినావు నువ్వు? అవిశ్వాస తీర్మానంలో నెగ్గినవాను? అవిశ్వాస తీర్మానంలో నెగ్గలే. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంపీటీసీల మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేసినావు. సంవత్సరం దాకా నేను మండల ఆఫీసులోకి రానియలేదు, నువ్వే క్షమాపణ చెప్పినావు. ఇవన్నీ చదివితే చాలా ఉంటాయి. మా మీద ప్రేమ ఎక్కువ ఉన్నది కాబట్టి సరే కేసు దేవి రవీందర్ ఎక్కువ తిరుగుతుండు, ప్రజల పక్షాన్ని ఎక్కువ మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని చెప్పి నా మీద పెట్టినావు. సరే సంతోషం. కానీ ఏం తెలియనటువంటి అక్కడ లేనటువంటి మా వాళ్ళ మీద కేసులు పెట్టిండు. ఇది ఎక్కడి దుర్మార్గం? మా మీటింగు మేము పర్మిషన్ తీసుకొని మీటింగ్ పెట్టుకొని మా మీటింగ్కు మేము పోతే వాళ్ళు వీళ్ళు గుమ్మి కూడి అక్కడ ఒకరిపై ఒకరు చెప్పులు వేసుకున్నారు. మా మీటింగ్ మీద హిందూ స్వరాజ్య స్థాపకుడు మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. స్థానిక కూడళ్ల వద్ద ఘనంగా నిర్వహించారు ఆయన జయంతి వేడుకలు. హిందూ స్వరాజ్య స్థాపకుడు మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణం దేశభక్తి నినాదాలతో మార్మోగింది. స్థానిక కూడళ్ల వద్ద ఘనంగా నిర్వహించిన వేడుకలు ఆకట్టుకున్నాయి. హిందూ సామ్రాజ్య స్థాపకుడు యోధులలో యోధుడు అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా దౌలతాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద RSS బజరంగ్ దళ్ మరియు అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దేశభక్తి నినాదాలతో మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ధైర్య సాహసాలు, పరాక్రమం, పరిపాలన దక్షత నేటి యువతకి ఆదర్శమన్నారు. యువత శివాజీ బాటలో నడిచి దేశ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. పట్టణంలో ఏర్పాటు చేసిన శోభాయాత్రలో యువకులు భారీగా పాల్గొని జై శివాజీ, జై భవానీ నినాదాలతో ఉత్సాహం నింపారు. కార్యక్రమం ప్రశాంతంగా క్రమశిక్షణతో కొనసాగింది. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై శివాజీ మహారాజ్ కు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో RSS బజరంగ్ దళ్ నాయకులు, హిందూ సంఘాల ప్రతినిధులు, యువకులు మరియు స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు మనం అందరం ఈ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల కిందట 1630 ఫిబ్రవరి 19వ తారీఖు ఈ ప్రపంచానికి, ముఖ్యంగా మన దేశానికి ఒక అద్భుతమైన వజ్రం ఉదయించింది. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజు. ఎందుకంటే ప్రతి తల్లి తన కొడుకు సంపాదన కావాలి, లేకపోతే సంతానం పెరగాలి అని మాత్రమే ఆశపడుతుంది. కానీ ఈ దేశంలో ఏ తల్లి కూడా కోరుకొని ఒక అద్భుతమైన కోరిక జీజీ అమ్మత కోరుకుంది. తన కడుపులో శివాజీ భగవంతుని అంశ పుట్టాలని కోరుకుంది. అట్లాంటి అంశనే శివాజీ మహారాజ్గా జన్మించారు. అప్పటి వరకు దేశం పరాయి వాళ్ళ పాలనలో ఉంటూ ఈ దేశం ఎప్పటికీ హిందూ సామ్రాజ్యంగా విలసిల్లది అని అందరూ కుంగిపోతున్న దశలో ఈ దేశంలో ఉదయించిన మహావీరుడు
ఛత్రపతి శివాజీ మహారాజ్. లేదు ఆయన కంటే ముందు మరి పుట్టలేదంటే ఎంతోమంది వీరులు పుట్టారు, కానీ ఏ వీరుడు ఈయనలాగా ఈ దేశానికి శక్తిని ఇవ్వలేదు. ఈయన పుట్టిన తర్వాతనే ఈరోజు మనం అందరం నిలబడ్డామంటే దానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ మాత్రమే కారణం. ఎందుకంటే అఖండ భారతమైన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అటక్ నుంచి కటక్ వరకు విదేశీ పాలనలో ఉంది. కానీ అందులోంచి మహారాష్ట్రలోంచి ఒక చిన్న ప్రాంతం నుంచి మెల్లగా మెల్లగా ఈ భారతదేశాన్ని, హిందూ సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఎంత గొప్పనైన వ్యక్తి అంటే, ఒక వ్యక్తే గొప్పగా ఉంటే సరిపోదు, తన చుట్టుపక్కలున్న తన సైనికులు కూడా ఈ చావు అంటే జీజామాత ఒకరోజు ఒక కోరిక కోరుతుంది శివాజీ. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షేరిల్లా గ్రామంలో మంజుల అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకున్న దృశ్యం సంఘటన కలకలం రేపింది. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షేరిల్లా గ్రామంలో మంజుల అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉరివేసుకున్న దృశ్యం సంఘటన కలకలం రేపింది. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల్లో తూప్రం సిఐ రంగా కృష్ణగౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితులతో మాట్లాడి శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. యాదాద్రిలో 2వ రోజు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అర్చకులు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వస్తి వచనంతో ప్రారంభమై 2వ రోజున ఈ రోజు దేవత ఆహ్వానము ధ్వజారోహణము నిర్వహించారు. యాదాద్రిలో 2వ రోజు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ మహోత్సవం నిర్వహించారు అర్చకులు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు స్వస్తి వసనంతో ప్రారంభమై 2వ రోజున దేవత ఆహ్వానము ధ్వజారోహణము నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధానమైన ఘట్టం ధ్వజారోహణం. ధ్వజస్తంభం అధిపతి అయిన గరుత్మంతుని తెల్లటి వస్త్రంపై పసుపు, కుంకుమ, గంధంతో గరుత్మంతుని చిత్రపటాన్ని వేసి అందులోనికి వేద మంత్రాలతో, మూర్తి మంత్రాలతో ఆహ్వానం చేశారు ఆలయ అర్చకులు. గరుత్మంతుని ఆహ్వానం చేసిన చిత్రపటానికి ధ్వజస్తంభానికి కట్టి పసుపు, కుంకుమలతో చేసిన అన్నం ముద్దలను ఆరేగింపుగా ఎగరవేసి నైవేద్యంగా సమర్పించి ముక్కోటి దేవతలకు స్వామివారి కళ్యాణ ఆహ్వానమును గరుత్మంతుని ద్వారా అందజేశారు. ఉపనిషత్తులలో శ్లోకాలతో, వేద పారాయణాలతో అర్చకులు దేవతలను ఆహ్వానించారు. గరుత్మంతునికి నైవేద్యంగా సమర్పించిన అన్నం ముద్దలను భక్తులకు పంచిపెట్టారు. ఈ అన్నం ముద్దలను సంతానం లేని వారు తింటే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అన్నం ముద్దల కొరకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి విశేషంగా తరలివచ్చారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక అలంకరణలో స్వామివార్లు భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో స్వామివారి అలంకరణ సేవ ఊరేగించారు. బ్రహ్మోత్సవాల 2వ రోజు ధ్వజారోహణం పేరుతో గరుత్మంతునికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ముక్కోటి దేవతలను వేద మంత్రాలతో ప్రత్యేక పూజలతో ఆహ్వానించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. వారి భక్తులకి విజ్ఞప్తి, నిన్నటి నుండి మనం 11 రోజుల పాటు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఇట్టి బ్రహ్మోత్సవాల్లో అందరూ భక్తులు పాల్గొనే విధంగా మనం వివిధ రకమైనటువంటి చర్యలు విస్తృతంగా చేపట్టడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 24వ తారీఖు ఎదుర్కోళ్ళు, 25వ తారీఖు స్వామివారి తిరుకల్యాణం, 26వ తారీఖు రథోత్సవం ఉంటుంది. ఈ 3 రోజుల లోపల భక్తులు గత అనుభవాలను బట్టి విశేష సంఖ్యలో పాల్గొన్నటువంటి దృష్టాంతాలు ఉన్నాయి. ఈసారి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా మనం అనేక రకాల చర్యలు చేపట్టడం జరిగింది. వాటిలో భాగంగా ఆర్టీసీ బస్సుల్ని మనం ఈ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నవాన్నిక ఏకకుండాత్మక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా ప్రారంభించుకోవడం జరిగింది. నిన్నటి రోజు షష్ఠివాచనం, సాయంకాలము ముత్సంగ్రహణ అంకురారోపణ కార్యక్రమం జరిగింది. ఈరోజు మొదటి రోజు అగ్ని ప్రతిష్ఠ, మంటపంలో యాగశాలలో ధ్వజకుంభ ఆరాధన, మూర్తికుంభ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ధ్వజపట అధివాసము చేసుకొని పురవీధులలో ప్రదక్షిణ పూర్వకంగా ధ్వజస్తంభం వద్దకు విచ్చేసి గరుడపటాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది.
మన గరుత్మంతుడు భగవంతునికి ప్రీతికరమైనటువంటి వాహనం. భగవంతుడు ఎక్కడికి వెళ్ళాలన్నా గరుడ వాహనాలుండై వెళుతూ ఉంటాడు. అలాంటి గరుడు మాతృదాస విముక్తి కొరకు చేసినటువంటి వాడు. మాతృభక్తి ఏ విధంగా ఉండాలనేటువంటి దాన్ని నిరూపించినటువంటి పరమాత్మ యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. గరుత్మంతుడు వేద స్వరూపుడు. వేదాలను 4 వేదాలు ఏ విధంగా మనం ధ్యానిస్తే ఫలిస్తాయో ఆ యొక్క గరుత్మంతుడు వాహనం మీద రెక్కలతోని వెళుతున్నప్పుడు ఆ యొక్క రెక్కల యొక్క గాలికి మనకు వేద స్వరూపంగా, సామవేద స్వరూపంగా విద్య. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో హిందూ సామ్రాజ్య స్థాపకులు శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి ఉత్సవాలు గ్రామ పంచాయతీలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి గ్రామ సర్పంచ్ దండెం ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రవణ్, పంచాయతీ ఈవో బలరాం రెడ్డి, ప్రధాన వక్త రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారకులు రొయ్యల రాంప్రసాద్లు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో హిందూ సామ్రాజ్య స్థాపకులు శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి ఉత్సవాలు గ్రామ పంచాయతీలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి గ్రామ సర్పంచ్ దండెం ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రవణ్, పంచాయతీ ఈవో బలరాం రెడ్డి, ప్రధాన వక్త రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారకులు రొయ్యల రాంప్రసాద్లు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ దేశం కోసం, ధర్మం కోసం జీవించారని, గోమాతను పూజించారని, ప్రతి స్త్రీలో అమ్మను దర్శించారని, మనం కూడా శివాజీలా జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఖండధర్మ జాగరణ ప్రముఖ టైలర్ పోచయ్య, కర్రి వెంకటేశం, తూప్రాన్ చేగుండ ద్విఖండ ప్రచారకులు శివకృష్ణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రధాన వక్త రొయ్యల రాంప్రసాద్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్లను సన్మానం చేశారు. ఈ వేడుకలను శివాజీ మహారాజ్ యొక్క ధైర్యం, నాయకత్వం మరియు దేశభక్తిని గుర్తు చేసుకునేందుకు ఒక అవకాశంగా నిలిచాయన్నారు. శివాజీ మహారాజ్ యొక్క జీవితం మరియు సాహసాలు యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. మరియు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు, అదేవిధంగా ఎంపీఓ గారు, లేకపోతే మన ఎంఆర్ఓ గారు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు, కార్యదర్శి, మిగతా వాళ్ళందరూ కూడా శివాజీ 396వ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు. శివాజీ జన్మదినం జరపాలి అనేది మనం యోజన చేసింది కాదు. రాజ్యాంగం తయారైనప్పుడే రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్రని ఆదర్శంగా తీసుకొని హిందూ సమాజం ముందుకు నడవాలి. ఆ రాజ్యాంగంలో శివాజీ ఏం చేసినంటే హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడ్డాడు, అదేవిధంగా గోమాత రక్షణ కోసం పాటుపడ్డాడు. ఆనాడు వీర శివాజీ గుళ్ళు గోపురాలు రక్షించడం కోసం పాటుపడ్డాడు. ఆనాడు వీర శివాజీ ప్రతి స్త్రీలో మాతృమూర్తిని సందర్శించాడు. స్వదేశం కావాలి, స్వరాజ్యం కావాలి, విధర్మీ నుంచి, గో అంతటి నుంచి ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడాలనే సదుద్దేశంతో ఛత్రపతి శివాజీ 396 సంవత్సరాల క్రితము శివనేరి దుర్గంలో జిజామాతకి, షాహాజీ భోస్లకి జన్మించిన ఆ వీరుడు ఈ దేశం కోసం 580 పైన యుద్ధాలు చేశాడు, 400 పైన కోటలు నిర్మాణం చేశాడు. యావత్ భారతదేశంలో ఉన్న రాజులందరినీ యూనిటీ చేశాడు. ఆనాడున మొఘళ్ళతోటి, తుర్కాలతోటి, సుల్తాన్లతోటి, అందరితోటి యుద్ధం చేసి ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించి ప్రపంచంలో హిందూ ధర్మాన్ని గురుస్థానం తీసుకొచ్చాడు. అలాంటి మహాపురుషుని యొక్క జయంతి ఉత్సవం అన్ని ఊర్లలో దేశమంతటా సంఘటన చేయడం కోసం ఆనాడు తిలక్ మహాశయుడు స్వరాజ్యమే నా జన్మకాన్ని నినదించి ఇప్పుడు వందే మాతరం అంతర్జాతీయ గీతం ప్రపంచ ప్రఖ్యాతిగా జనగణమన వీటి ఆధారంగా ఆనాడు దేశ స్వతంత్రం కోసం స్వరాజ్య జన్మకాన్న తిలక్ ఆది. గ్రామంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొని పంటలు పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈరంకుంట మైసమ్మ మొక్కుబడిని తీర్చుకున్నారు. మహమ్మద్షాపూర్ గ్రామ సర్పంచ్ గంధం ముత్యాలు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని మహమ్మద్షాపూర్ గ్రామంలో ఈరంకుంట మైసమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లో శాంతి సౌభ్రాతృత్వం నెలకొని పంటలు పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈరకుంట మైసమ్మ మొక్కుబడిని తీర్చుకున్నారు. మహమ్మద్షాపూర్ గ్రామ సర్పంచ్ గంధం ముత్యాలు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని మహమ్మద్షాపూర్ గ్రామంలో ఈరంకుంట మైసమ్మ జాతర ఘనంగా జరిగింది. గంటం కుండలతో బోనాల ఊరేగింపు, పోతరాజుల గావు విన్యాసాలతో అలరింపులు ఊపందుకుంది. మైసమ్మ దేవస్థానంలో తల్లికి కళ్యాణ వేడుక భక్తి పారవశ్యంతో ఘనంగా నిర్వహించబడింది. గంటం కుండలతో బోనాలను ఊరేగిస్తూ
గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. డప్పుల మోగింపు, జై మైసమ్మ నినాదాలతో అక్కడి ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో మునిగిపోయింది. అమ్మవారి కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపారు. భక్తులు మొక్కులు చెల్లిస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందారు. పోతరాజుల మధ్యన గావు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి అద్భుత కదలికలు, శక్తి ప్రదర్శనలు గ్రామస్తులను ఉర్రూతలూగించాయి. మేలుకొలుపు కార్యక్రమంతో వేడుకలు మరింత ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గంధం ముత్యాలు మాట్లాడుతూ పదవులు ఉంటాయి, పోతుంటాయి, కానీ మనిషి జీవితంలో మానవత్వం ఎంతో తృప్తిగలదని, తల్లి దీవెనలు చాలా ముఖ్యమన్నారు. గ్రామస్తులకు, బంధువులకు విందు భోజనాలు ఏర్పాటు చేసి భక్తులతో సంతోషాన్ని పంచుకున్నారు. మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీ పరిధిలో గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య, వైస్ చైర్పర్సన్ నవనీత ముఖ్య అతిథిగా హాజరై ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలో గురువారం ఛత్రపతి శివాజీ మహారాజ్ 386వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య, వైస్ చైర్పర్సన్ నవనీత ముఖ్య అతిథిగా హాజరై ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కౌన్సిలర్లు, పలు పార్టీలకు చెందిన నాయకులు శివాజీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. ఛత్రపతి శివాజీ స్త్రీల రక్షణ కోసం, హిందువుల రక్షణ కోసం కష్టపడ్డ గొప్ప వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు గుప్తా, వైస్ చైర్మన్ నవనీత గణేష్, కౌన్సిలర్లు చౌదరి చరిత, శంకర్ గౌడ్, శివాజీ మహారాజ్ కమిటీ సభ్యులు నవాత్ మహేష్, బుందుగుల రాజు, దొమ్మకొండ శ్రీనివాస్, దొమ్మకొండ రాములు, విశ్వ హిందూ పరిషత్ పబ్బ సత్యనారాయణ, దామోదర్ రావు, నరేందర్, మధ్యల రమేష్, ఎస్కే అహ్మద్, జొన్నల బాబు, ఉమా మహేశ్వర్, బీజేపీ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి, చింతల శేఖర్, దామోదర్, యాదగిరి, అనిల్, కార్తిక్, బాను, అనంతలక్ష్మి, లావణ్య పాల్గొన్నారు. శివాజీ జయంతి సందర్భంగా మా హిందూ బంధువులంతా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మా శ్రీమూర్తులు మరియు మా సోదరులంతా వచ్చి ఈరోజు శివాజీ జయంతి ఘనంగా జరుపుకున్నాం. ఇలాగే వచ్చేసారి శంభాజీ జయంతిని కూడా జరుపుకోవాలని కోరుతున్నా. మరియు వచ్చే కాలంలో ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ హయాంలో విశ్వ హిందూ పరిషత్ అంటే విశ్వమంతా హిందూ దేశంగా రాబోతుంది. రేపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా భారతదేశంలో కలవబోతున్నాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలో అఖండ భారత్గా వెళ్ళబోతుంది ఈ భారతదేశం. మీరు యువకులంతా శివాజీ సేన పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మా యొక్క హిందూ సంస్థల ఆర్గనైజేషన్స్, అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి అప్పుడు ఏదైతే శివాజీ మహారాజ్ హిందూ ధర్మం కోసం, దేశం కోసం ఏ విధంగా కట్టుబడి పనిచేసిండో ఆయన్ను దేశ ప్రజలందరూ, ప్రతి హిందూ కుటుంబాలందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా హిందూ ధర్మం కోసం, దేశం కోసం, దేశ ప్రజల హితం కోసం నిత్యం 18 గంటలు పనిచేస్తున్నాడు. దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మనమందరం కూడా వీళ్ళిద్దరిని ఆదర్శంగా ఓకే. ఈరోజు రామయ్యంపేట పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు హృదయపూర్వక నమస్కారాలు. మరి మనము స్వామి వివేకానంద ఆశయాలతో ముందుకెళ్ళిన అవసరం ఉంది. మరొక ఛత్రపతి శివాజీ భరతమాత ముద్దుబిడ్డ స్త్రీల రక్షణ కోసము, హిందువుల రక్షణ కోసం ఎంతో కష్టపడాడు వీర శివాజీ. వాళ్ళ తల్లి ప్రేరణతో తల్లి ఏ విధంగా ఛత్రపతిని తయారు చేసిందో ప్రతి ఒక్కరు మనము గుర్తుంచుకోవాలి. మన పిల్లలను కూడా అదే స్ఫూర్తితో మన తల్లులు ఆ రకంగా పెంచాల్సిన అవసరం ఉంది. మరి మనం స్త్రీలను గౌరవించే అవసరం ఉంది, స్త్రీలను కూడా కాపాడుకునే అవసరం ఉంది. మరి మన దేశాన్ని కూడా కాపాడుకోవచ్చు. భవి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. 2వ రోజు దేవత ఆహ్వానము, ధ్వజారోహణము నిర్వహించిన అర్చకులు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో మీడియా సమావేశం నిర్వహించిన ఎంపీటీసీల ఫోరం కార్యనిర్వహణ అధ్యక్షులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేదే లేదన్న దేవి రవీందర్.
కర్నూలు ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కోటమైసమ్మ దేవాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించిన బీజేపీ నాయకులు ఎంపీ రఘునందన్ రావుపై ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్న నందన్ గౌడ్, బండారు మహేష్. రామేంపేట మున్సిపాలిటీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.